అయితే మనకి ఎలా తెలుస్తుంది? పత్రికల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, ఉద్యమాల ద్వారా. తర్వాత 1947 ఆగస్టు 20వ తారీఖు అర్ధరాత్రిన లార్డ్ మౌంట్ బాటన్ అక్కడ ఉండగా మనకి స్వేచ్ఛనిచ్చి ప్రపంచ చరిత్రలోనే మన దేశ స్వాతంత్ర్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైనా సరే ఉద్యమం రక్తపాతంతో సాగుతుంది. ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికే కొనసాగుతుంది. ఇంకో పక్క బంగ్లాదేశ్ చూస్తున్నాం. ఏదైనా సరే ఆయుధాలు, యుద్ధాలు, రక్తపాతం, ఆర్థిక నష్టం, జన నష్టంతో సాగుతుంది ఏ ఉద్యమైనా. కానీ ప్రపంచ చరిత్రలో అహింసా మార్గంలో ఆయుధం పట్టకుండా స్వాతంత్రాన్ని సాధించినటువంటి ఏకైక దేశం భారతదేశం. అటువంటి సగర్వంగా చెప్పుకునే దేశానికి వారసులు మనం భారతీయులు అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మనం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని స్వాతంత్రాన్ని ఎందుకు చెప్పుకోవాలి? ఈ రోజుని ఎందుకు గుర్తు చేసుకోవాలి? భారత పౌరులుగా మనందరం భారత పౌరులు. మన శ్రేణి ఏంటి? మన బాధ్యత ఏంటి? దేశం అంటే ఏది కాదు, నువ్వు నేను అందరం కలిసి మనం ఉత్తమ పౌరులుగా ఉండటమే మనం దేశానికి ఇచ్చేటువంటి ఇవ్వాలి బాధ్యత. ఉత్తమ పౌరులు అంటే మన చుట్టూ ఉన్నటువంటి నాకు నేను అన్నట్టుగా కాకుండా నేను సైతం ప్రపంచాత్మక సమిధ ఒక్కటి ఆలోచించాను అని శ్రీశ్రీ నా వంతుగా నేను ఏదో చేస్తాను అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడుపడవు. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులుగా నా ఇల్లు నేను నాది అనుకోకుండా మనం కొంచెం మన చుట్టూ ఉన్న సమాజం వైపు దృష్టి సారించి దాని మేలు కోసం కూడా మనం ఎంతో కొంత చేయాలి. మనం ఎంతో గౌరవమైనటువంటి వృత్తిలో ఉన్నాం. మాకన్నా నా గత అనుభవంలో నా అనుభవం కన్నా ఇంకా అపారమైంది. ఎందుకంటే మీకు ఇలాంటి పిల్లలకి సేవ చేసేటువంటి అదృష్టం మనందరం. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దటంలో తల్లిగా, చెల్లిగా, పౌరురాలిగా